నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఊరికైతే బయలుదేరామండి. ఇంకా మా ఇంట్లో బట్టలన్నీ చూసారా ఎలా ఉన్నాయి, ఇవన్నీ మడత పెట్టాలి, ఇవి మూట కట్టి పెట్టమని ఒక సబ్స్క్రైబర్ అయితే సలహా ఇచ్చారు. సరే ఎలాగ పండగ వస్తుంది, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మూట కడదామని వాటిని అయితే పక్కన వరిసి మేమైతే బయలుదేరాము. మేమైతే బస్సు జర్నీ చేస్తున్నామండి. ట్రైన్ అయితే మాకు ఇప్పుడు ఉండదన్నమాట, అందుకని బస్సు అయితే ఎక్కాము. ఈ బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కడుపులో తిప్పడం, వాంతులు వచ్చేటట్టు అనిపించింది నాకు, మా అమ్మకి, అలాగే మా ఇద్దరు పిల్లలకి కూడా ఒకటే కడుపులో తిప్పి వాంతులు అనమాట. ఎక్కడ వామిటింగ్ అయిపోతుందా అన్నట్టు అనిపించింది. మేమైతే ఏదోలా సర్దుకుంటామంటే పిల్లలకు కూడా అదే విధంగా అనిపించి వాళ్ళు కూడా నీరస పడిపోయారు. ఎప్పుడెప్పుడు బస్సు దిగుదామా అనిపించింది. మనకి నార్మల్గా ఆర్టీసీ బస్సు అయితే కొంచెం గాలి వెలుతురు వస్తాయి కాబట్టి అంత ఇదిగా అనిపించదు. నార్మల్గానే బస్సు చాలా మందికి పడదు. ఆర్టీసీ బస్సులో నాకు అంత ఇదిగా ఏమీ అనిపించదండి. కానీ ఈ బస్సు ఏసీ బస్సు కదా, అసలు ఏమీ కంఫర్టబుల్గా లేదనమాట. మనం పీల్చి వదిలిన గాలి కూడా ఆ బస్సులోనే ఉంటుంది. అస్సలు కంఫర్టబుల్గా లేదు. ఎప్పుడెప్పుడు బస్సు దిగుదామా అనిపించింది. మొత్తానికి బస్సు అయితే దిగేసామండి. బస్సు దిగేసి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని అయితే ఆటో అయితే ఎక్కేసాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే వైజాగ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. మా చెల్లి అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. మేమైతే సొంత అక్క చెల్లెల్లాగే ఉంటామండి. మా పిన్నికి 2 ఆడపిల్లలు. మేమైతే సొంత అక్క చెల్లెల్లాగానే ఉంటాము. తర్వాత ఆటో దిగేసి వాళ్ళది వచ్చేసి వైజాగ్లో ఎండాడ అనమాట. ఎండాడ అయితే వెళ్తాం. ఇంక ఇక్కడ మద్దిలపాలెం, వెంకోజీపాలెం దాటిన తర్వాత హనుమంతవాక అయితే వస్తుందండి. హనుమంతుడు ఇక్కడ 4 రోడ్ల జంక్షన్ ఉంటుంది. హనుమంతునికి ఆపోజిట్లో ఉన్న రోడ్ నుంచి వెళ్తే మనకి బీచ్ అయితే వస్తుందండి. సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఇలా హనుమంతవాక వరకు వచ్చి రోడ్ క్రాస్ చేసి బీచ్ రోడ్కి అయితే వెళ్తాము. ఇక్కడ మా అమ్మాయి చూసారా ఒక ఇయర్ రింగ్ అయితే పడేసింది. ఇంకా కొంచెం ఇక్కడ హనుమంతవాక దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే జూ పార్క్ అయితే వస్తుందండి. జూ పార్క్ దాటిన తర్వాత ఎండాడ అయితే వస్తుంది. మేము ఇక్కడ ఎండాడ జంక్షన్కి వచ్చేసరికి మా పిన్ని అలాగే మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వీడు వచ్చేసి మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మేము వచ్చేసరికి మా చెల్లి మధ్యలో ఉన్న ఆవిడ మా చెల్లి వాళ్ళ అత్తయ్య అండి. అలాగే పక్కన శ్రీవిద్య అనమాట. తర్వాత పక్కన ఆవిడ వాళ్ళ రిలేటివ్స్. ఇంకా వాళ్ళైతే స్వాములకి ఈరోజు భిక్ష పెట్టుకుంటున్నారండి. అందుకని వంటకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ వంటకైతే రెడీ చేస్తున్నారండి. మేము ప్రయాణం చేసి వచ్చాం కదా, చాలా కడుపులో తిప్పడం అదైతే కూడా తగ్గలేదనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకైతే టిఫిన్ అయితే తినమని బలవంతంగా పెట్టారనమాట. అసలు కడుపులో తిప్పడం అలాగే ఉంది కాబట్టి లైట్గా తిన్నాము. తర్వాత ఇక్కడ మా పిన్ని పులిహార అయితే కలిపేసింది. ఇంకా మేమైతే పైన డాబా పైకి వచ్చాము. చుట్టూ కూడా సీనరీ అంతా చూడడానికి బాగుందండి. అక్కడ బ్లాక్ కలర్ టార్పన్ వేసి రేకుల షెడ్ ఉంది కదా, మా చెల్లి వాళ్ళ పెళ్ళి అయితే ఆ హౌస్లో ఉండగానే అయ్యిందండి. తర్వాత దాని పక్కనే ఉన్న 2 అంతస్తుల డాబా వచ్చేసి మా చెల్లి వాళ్ళ చిన్నత్తయ్య అలాగే వాళ్ళ తోడుకోడలు అయితే ఉంటారు. తర్వాత వేరే చోట ఉండేవాళ్ళండి. తర్వాత ఇక్కడ ఈ హౌస్కి అయితే మళ్ళీ వాళ్ళ బంధువులు ఉన్న చోటకే షిఫ్ట్ అయ్యారు. ఇంకా మా చెల్లి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా 1 BHK హౌసే రెంట్కి అయితే ఉంటున్నారండి. ఇంతకుముందు ఉండే 2 హౌసెస్ కూడా చాలా చిన్నవి అనమాట. ఇదైతే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండి చాలా బాగా ఉంది. ఎవరైనా వచ్చినా ఇంతకుముందు సరిపోయేది కదా వాళ్ళ ఇల్లు, ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం పెద్దగానే ఉంది. హాలు ఆ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే వచ్చాయి. ఇంకా మేము పైకి వచ్చాము. పిల్లలందరూ కూడా డ్యాన్సులు వేసి కొంతసేపు ఆడుకుంటూ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారు. మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయిని ఫోజులు ఇమ్మంటే రకరకాలుగా ఫోజులు అయితే ఇస్తున్నాడు. ఇంక వీళ్ళు వంటలు అయితే చేసేసారు. ఒక పక్క వంటలు చేస్తూ ఉంటే ఒక పక్కన పూజకు కూడా అన్నీ సర్దుతున్నారండి. నేనైతే ఏమీ చేయలేదు. నాకు అసలు కడుపులో తిప్పడం ఇంకా అలా తగ్గలేదన్నమాట. ఇంక ఈయన వచ్చేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్. విడుములకి మనకి కొబ్బరికాయ పీచు అరగ తీసేసి చిన్న హోల్ పెట్టి అందులో నెయ్యి అయితే వేస్తారు కదా, అలా అరగ తీస్తుంటే కొబ్బరికాయ అయితే
పగిలిపోయిందని ఇంకా దాన్ని 2 ముక్కలు చేసి వాళ్ళ అబ్బాయికి ఇస్తే వాడు దాన్ని తినకుండా ఆటలాడుతున్నాడు. తర్వాత మా అమ్మాయి ఇక్కడ పక్కనే షాప్ ఉంటే 20 రూపీస్కి ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కుందండి. చాలా బాగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర పూజకి అయితే సిద్ధం చేసేస్తున్నారు. మా పిన్ని అయితే క్యాబేజీ పకోడీకి అయితే మొత్తం కూడా కలుపుతుంది. ఇంక ఈ చిన్నోడు ఉన్నాడే, పిల్లలు ఎవరైనా వచ్చారంటే రోజు చేసే అల్లరి కన్నా కొంచెం ఎక్కువే అల్లరి చేస్తారు. వాడు సైకిల్ బయట పెట్టమంటున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ మా అమ్మ అయితే సాంబార్ అయితే చేసింది. ఇంక ఈలోపు మా పిల్లలైతే మా చెల్లి వాళ్ళది మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూశారు. పాత మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఆల్బమ్ చూస్తే. తర్వాత ఇక్కడ స్వాములు భిక్షకు అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళకైతే పసుపు నీళ్ళతో కాళ్ళు అయితే కడిగేస్తున్నాము ఒక్కొక్కరము. ఇంకా వీళ్ళు 5 స్వాములు అండి. వీళ్ళు 5 కూడా మా చెల్లి వాళ్ళ చిన్న మామయ్య, వాళ్ళ బావగారు అబ్బాయి, అలాగే మా మరిది గారు 5 అండి. ఇంకా మా అందరం కూడా స్వాములకి కాళ్ళు కడిగేసి పసుపు అయితే రాసాము. ఇంకా మా పిన్ని వాళ్ళ అల్లుడికి అయితే కాళ్ళు కడిగేసి పసుపు అయితే రాసేస్తుంది. ఇంకా స్వాములు ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టారండి. పూజ చేసుకున్న తర్వాత కొంతసేపు భజన చేశారు. ఇంకా పూజ భజన అయిన తర్వాత వాళ్ళైతే భోజనాలకు కూడా కూర్చున్నారు. ఇంక ఇక్కడ పూజ చేస్తుంటే మా చెల్లి వాళ్ళ చిన్నగా చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నాడు. వీళ్ళైతే ఆదివారం డిసెంబర్ 31 స్వాములకి భోజనాలు అయితే పెట్టుకున్నారండి. సోమవారం రోజు జనవరి 1కి విడుముళ్ళు అనమాట. మమ్మల్ని అయితే 2 డేస్ ఉండమన్నారు. ఇంకా టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అవ్వదు కదండి, ముందు రోజే మేము వాళ్ళకి కనబడి వద్దాము అని చెప్పి భిక్ష రోజు అయితే స్వాములకి భిక్ష పెట్టుకున్న రోజు అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా విడుముల వరకు అయితే ఉండలేదండి. తర్వాత ఇక్కడ స్వాములకి భోజనాలు అయితే వడ్డిస్తున్నారు. ఒక్కొక్క ఐటెం అయితే వడ్డిస్తున్నారు అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళిద్దరు పిల్లలు అయితే నేను పెడతానని పోటీ పడి మరీ వడ్డిస్తున్నారు. ఇంకా స్వాములకి భోజనాలు అయితే వడ్డించేసాము. ఇంక తర్వాత వాళ్ళకి కావాల్సిన తాంబూలం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసాము. ఇంకా వంటలు వచ్చేసి సేమియా కేసరి, పులిహోర, క్యాబేజీ పకోడీ, సాంబారు, అలాగే బీన్స్ కర్రీ, కాలీఫ్లవర్, బఠానీ కర్రీ చేశారండి. రైస్, సాంబారు. ఇంక ఈయనైతే మా చెల్లి వాళ్ళ చిన్న మామయ్య గారు అనమాట. మా చెల్లి వాళ్ళ మామయ్య గారు అయితే లేరు. ఇంకా వాళ్ళ చిన్న మామయ్య గారు అనమాట. ఆయనకైతే బయట పని ఉందనమాట. అందుకని అయితే ఆయనకి తాంబూలం ఇచ్చేసాము. ఆయన అయితే తాంబూలం తీసుకుని వెళ్ళిన తర్వాత మిగిలిన స్వాములందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసామండి. ఇంకొకరు కూడా స్వాములందరికీ కూడా తాంబూలం ఇచ్చుకుని వరుసగా అందరు స్వాములకి కూడా నమస్కారం అయితే చేసుకున్నాము. ఇంకొకరు పెట్టారంటే ఇంకొకరు కూడా పెట్టాలి కదా. ఇంకా వాళ్ళకే పుణ్యం వచ్చేస్తుంది, మనకి అక్కడ పుణ్యం రాదని ఇంకా అందరం కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరు స్వాములకి కూడా కాళ్ళకి నమస్కారం అయితే చేసేసుకున్నాము. ఇంకా స్వాములు భోజనం చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసేసామండి. స్వాములు భోజనం చేసిన తర్వాత మాకన్నా ముందు మా చెల్లి వాళ్ళ చిన్నత్తయ్య ఇంకా మిగిలిన బంధువులు అయితే చేశారు. తర్వాత మేము కూడా భోజనం చేసేసి కొంతసేపు కూర్చుని అయితే ఇంకా బయలుదేరిపోయామండి. మళ్ళీ మాకు ట్రైన్ అయితే దొరకదు, మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుందని. బస్ స్టాప్కి వస్తే బస్సులు అయితే ఏమి దొరకలేదు, ట్రైన్కి లేట్ అయిపోతుందని ఒక చిన్న మారుతి వ్యాన్ అయితే ఎక్కేసాము. తర్వాత ఇంకా స్టేషన్కి అయితే వచ్చామండి. మేము స్టేషన్కి ఇలా వచ్చామో లేదా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉందని చెప్పారనమాట. ఇంకా హడావిడిగా టికెట్ తీసుకుని హడావిడిగా పరిగెడుతున్నాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ట్రైన్ ఉందని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్తే ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకుంటే, ఏంటి ఇది మొత్తం మూసేసి కిటికీలు అవి మూసేసి ఉంది, ఎవరో లేరని పక్కన చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళని అడిగితే
చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళని అడిగితే ఈ ట్రైన్కి ముందు ఉందన్నారు. 2 ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ మీద ఉన్నాయండి. అయితే ఒకటి ఈస్ట్కి వెళ్తే ఒకటి వెస్ట్కి వెళ్తుంది అనమాట. ప్యాసింజర్ ట్రైన్స్ అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా మనకి. ఇంక ఈ మధ్య ప్యాసింజర్ ట్రైన్స్ అలాగే ఏమీ ఎక్కలేదు కాబట్టి గుర్తు అయితే లేదు. ఇంకా ముందుకు వస్తే గ్రీన్ కలర్ ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. ఇంకా అందులో అయితే కూర్చున్నాము. మేము ఎక్కి కూర్చున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రైన్ అయితే బయలుదేరిందండి. ఇంకా ఇటువైపు స్టేషన్స్ అన్నీ కూడా కొన్ని చిన్న స్టేషన్స్ చాలా కిందకు ఉండేవన్నమాట. కొంచెం అవి కూడా డెవలప్ అయ్యి ప్లాట్ఫామ్స్ అవి కూడా హైట్గానే కట్టారు. ఇంకా ట్రైన్ అయితే అనకాపల్లి వచ్చిన తర్వాత చాలాసేపు ఆపేశారండి. ఇంకా ట్రైన్ కూడా కొంచెం డెవలప్ అయిందండి. ఇంతకుముందు ఇది కాకినాడ ప్యాసింజర్ అనమాట. ఈ ట్రైన్కి టాయిలెట్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడైతే టాయిలెట్స్ పెట్టారు. అలాగే పైన హ్యాంగర్స్ కూడా పెట్టారనమాట, నించున్న వాళ్ళు పెట్టుకుని నిలబడడానికి. ట్రైన్ అయితే మార్నింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండేది కాదండి. కాలేజెస్కి అలాగే వైజాగ్ కాలేజెస్కి హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ అస్సలు ఖాళీ ఉండేది కాదనమాట. చాలా రద్దీగా ఉండేది. ఇంకా మేమైతే గుళ్ళపాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఈ స్టేషన్ అయితే రాళ్ళతో నిర్మించిందనమాట. ఇప్పటికి కూడా చెక్ చెదరకుండా అలాగే ఉంది. ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా డౌన్కి ఉండేది. ఈ ప్లాట్ఫామ్ కూడా హైట్ అయితే పెంచారు. తర్వాత ఇంకా మేము స్టేషన్లో కొంతసేపు కూర్చున్నామండి. ఆటో వచ్చే వరకు. ఆటోకి అయితే రమ్మని ఫోన్ చేసాము. ఆటో వచ్చిన తర్వాత ఇంకా ఆటో అయితే ఎక్కేసి వచ్చేసాము. ఈ లైన్ అయితే అసలు వీధి లైట్లు ఏమీ ఉండవండి, చాలా భయంకరంగా ఉంటుంది. సింగిల్ పర్సన్ కానీ ఎవరో నైట్ పూట ప్రయాణం చేయకూడదు అనమాట. డే టైంలో కూడా మధ్యాహ్నం వల్ల రావడం కూడా కొంచెం కష్టమే. నైట్ టైం అయితే ఇంక చెప్పలేము. అందుకని మా ఊర్లో చాలా ఆటోలు ఉన్నాయి. ఆటోలు అయితే పిలుచుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.